హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే మొక్కజొన్న క్యారట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈవినింగ్ టైంలో మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈ సీజన్‌లో ఎక్కువగా కూడా దొరుకుతాయి మనకి. అండ్ చాలా హెల్తీ కూడా అండి. మొక్కజొన్నలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ మొక్కజొన్న క్యారట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక 3 మొక్కజొన్న పొద్దులు తీసుకొని ఇలా గింజలన్నీ కూడా ఇలా ఒలుచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి గింజలన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చిల మధ్యలోకి కట్ చేసి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5, 6 వెల్లుల్లి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఇదంతా కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్యాల్ అనేది మెత్తగా వచ్చేస్తాయి కాబట్టి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేయడం వల్ల మనం తింటేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఈ మొక్కజొన్న గారెలు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మిగతా గింజలు కూడా అలాగే నేను గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇందులో పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసేసుకొని నేను ఒక 4 పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేశాను. అలాగే ఇందులోకి టేస్ట్ తగ్గ సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ శనగపిండి యాడ్ చేస్తున్నాను బైండింగ్ కోసం. ఇది ఆప్షనల్ అండి. వేయకుండా కూడా మనకి గారెలు చక్కగా వచ్చేస్తాయి. అలాగే ఒకటి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం గ్రైండ్ చేసినప్పుడు నేను ఇక్కడ కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదండి. ఎందుకంటే మొక్కజొన్న గింజల్లో కొంచెం తడిదనం అనేది ఉంటుంది కాబట్టి అది మనకి సరిపోతుంది. లేదా వాటర్ యాడ్ చేసామంటే మెత్తగా అయిపోయి గారెలు వేయడానికి సరిగా రాదు. అందుకని వాటర్ వేయకుండానే మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇలా పిండిని తీసుకొని ఇలా మనం చేత్తో కానీ లేదా ఏదైనా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న గారెల్లా మనం ఇలా రౌండ్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంలో ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకునండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న గారెలన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఒకేసారి హై ఫ్లేమ్‌లో కనుక పెట్టుకున్నామంటే పైనంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి లోపల సరిగా కుక్ అవ్వదు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై కావడానికి 4-5 మినిట్స్ టైం పడుతుందండి కొంచెం కుక్ అవ్వడానికి. అండ్ చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఏదైనా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు కానీ, లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్ అడిగినప్పుడు కానీ చాలా సింపుల్‌గా ఈజీగా చేసి ఇవ్వచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైజెషన్ సిస్టమ్‌కి చాలా మంచిది. చూడండి ఇప్పుడు కలర్ అనేది కొద్ది కొద్దిగా చేంజ్ అయిపోయింది కదా! మనకి ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకోవాలండి ఇవన్నీ కూడా. ఇలా ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకొని టమాటో చట్నీ లేదా టమాటో సాస్ ఏ చట్నీతో అయినా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా మొక్కజొన్న గారెల రెసిపీ చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి మిగతా పిండి కూడా నేను అలాగే గారెల్లా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెల రెసిపీ రెడీ అయిపోయి చాలా ఫాస్ట్‌గా. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.